ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ బిడ్డలను మీరు దీవించండి ప్రభా. సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి. మీకు ఇష్టలుగా ప్రభా, మిమ్మల్ని మహింపరచువారిగా, మిమ్మల్ని సేవించువారిగా మా బ్రతుకు కాలమంతా ప్రభా మీ సన్నిధిలో ఈ అనుభవంలో మేము కొనసాగడానికి సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి. ప్రయాణంలో ఉన్న వారిని ప్రభా మీ సన్నిధికి నడిపించండి. మమ్మల్ని మరుగు చేయండి. మీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. నందు ప్రియ దేవుని బిడ్డల, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సౌందర్యం, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చదువుతాము. మనం కలిగి ఉండాల్సిన అందము ఏమిటి, సౌందర్యం ఏమిటి అనే మాట. శారాకి 65 సంవత్సరాలు వచ్చాయి. ఆమె అందం చాలా ఎక్కువగా ఉంది 65 ఏళ్లకి. ఫరో ఆమె మీద మనసు పడ్డాడు. ఆమె అందాన్ని వెళ్ళి పొగిడారు. ఇంతకీ 65 సంవత్సరాలకి ఆమె అందంగా ఉండడానికి కారణం ఏంటి? ప్రశ్న ఆలోచించండి. మళ్ళీ 90 ఏళ్ళు వచ్చాయి ఆమెకి, 89 సంవత్సరాలు వచ్చాయి దగ్గరగా. మళ్ళీ ఇంకొకటి మనసు పడ్డాడు. కారణం ఏమిటి? ఇది ప్రశ్న. అసలు అందానికి నిర్వచనం ఏంటి? సౌందర్యానికి మనం ఏమని వర్ణించాలి అని బైబిల్ యొక్క వెలుగులో చూడాలి మనం. ఇక్కడ 65 సంవత్సరాల శారా, 90 సంవత్సరాల శారా. అబ్రహామే అంటున్నాడు, నువ్వు చక్కటి దానవు అని. అన్నాడా లేదా? అంటే ఆమె ఖచ్చితంగా ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? చక్కగా ఉంది. దేవుడు వర్ణించిన చాలా సందర్భాలలో రెబ్కాను గురించి చెప్పేటప్పుడు దేవుడు అన్నాడు, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని చెప్పాడు. మిక్కిలి చక్కనిది. ఎస్తేరు గ్రంథంలో మనం ఎస్తేరును గురించిన రాసిన ప్రతి సందర్భంలో ఆమె అందమైన రూపమును సుందర ముఖమును కలిగినది అని ప్రారంభించాడు. ఆమె గురించి, ఆమెను గురించి చెప్పే ప్రతి సందర్భాలలో ఎస్తేరు యొక్క అందాన్ని వర్ణించాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎస్తేరు తనేం చేస్తుందో చెప్పడానికి ముందు ఆమె యొక్క అందాన్ని గురించి చెప్పాడు. పైగా ఒక మాట, ఆమెను చూసిన వారందరికీ, అంటే ఆమె ఒక్కరికి కూడా నచ్చకుండా పోలేదు. మనం కొద్దిమందికి నచ్చచ్చు, కొద్దిమందికి నచ్చకపోవచ్చు. 90 మంది మనల్ని ఇష్టపడినా 10 మంది ఇష్టపడకపోవచ్చు. కానీ ఎస్తేరు విషయంలో అలా జరగలేదు. 100 మందిని ఎస్తేరు చూస్తే 100 మంది ఎస్తేరుని ఇష్టపడ్డారు. ఏంటి కారణం? ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఏదో ఉంది మొత్తానికి. ఆ రహస్యం ఏంటో పట్టుకోవాలి మనం. ఎస్తేరు గ్రంథంలో దొరుకుతుంది మనకి ఆ రహస్యాలు. దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు పట్టుకోవాలి మనం. వాటిల్ని మనకి అన్వయించుకోవాలి. చూడండి, మనం చూడండి, ఎండలోకి వెళ్ళినప్పుడు ఎండ మన మీద పడకుండా సన్ స్క్రీన్ లోషన్ రాస్తాం మనం. సూర్యుని నుంచి వచ్చే కిరణాలు మనల్ని తాకి మనల్ని ఏం చేస్తాయి? చర్మాన్ని పాడు చేస్తాయి. అదే పనిగా ఎండ తగులుతూ ఉన్నప్పుడు చర్మం ఏమైపోద్ది? నల్లబడిపోద్ది, ట్యాన్ అయిపోద్ది. అదే పనిగా ఎండలో పనిచేస్తున్నప్పుడు చర్మం ఏమైపోద్ది అంటే గట్టిపడిపోద్ది. అందుకే మనం జాగ్రత్తలు తీసుకుంటాం. మీరు ఆలోచించండి.
ఇక్కడున్న ముఖం రంగుకి మనం చెయ్యి ఇక్కడ లోన చూస్తున్న దానికి తేడా ఉంటుంది. ఎందుకు మొద్దుబారిపోయింది, నల్లగైపోయిందంటే ఎండ తగిలింది. అంటే మనం చూడండి, కొన్ని విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుంటాం. మనం అంత జాగ్రత్త తీసుకున్నంత మాత్రాన మనం జాగ్రత్త వినండి, ఎందుకు అందంగా కనిపించట్లేదు? ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఎస్తేరు వయసు పెద్దదవుతా ఉంది. పెద్దదయ్యే దానికి వయసు పెరుగుతున్న కొలది అందం ఏమవ్వాలి? తగ్గాలి కదా. చరిత్రలో ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు, కానీ నేను చదివాను. ఇప్పుడు ఆమె గురించి రాయబడిన విషయాల్లో ఇది కూడా రాయబడ్డాయి. ప్రపంచంలో ఆ సమయంలో హాలీవుడ్ నటి మ్యారిలిన్ మాన్రో, మీ అందరూ తెలుసు. ఆమెని రబ్బర్ బొమ్మ అనేవాళ్ళు, డాల్ అనేవాళ్ళు. ఆమె అసలు అతి తక్కువ వయసులో పేదింటామా, రిసెప్షనిస్ట్గా పనిచేసామా. అతి చిన్న వయసులో ఆమెకి సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. ఆమెకు స్టామరింగ్ నత్తి. ఆమె అలా 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 ఎదిగిపోయి పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఎంతగా అంటే ఇంకా హాలీవుడ్లో టాప్ రేంజ్. వయసు పైబడింది, ఇంకా ఆమెని ఎవరు అందుకోలేకపోయారు ఆ సమయం ముందు. మరి ఎంత వాస్తవమో తెలియదు. ఆమెను వివాహం చేసుకోవడానికి ఆ సమయంలో జాన్ ఎఫ్ కెనడీ, అమెరికా. అయితే ఆ పుస్తకంలోనే ఆమె గురించి రాయబడ్డది. ఆమె ఒక రాత్రి ఇన్ని మొత్తం బిళ్ళలు వేసుకొని చచ్చిపోయింది. ఎందుకంటే ఆమెకి ఆ మేకప్ మ్యాన్ చెప్పాడంట, ఏంటంటే ముఖంలో తేడా వస్తుంది, ముఖం మడతలు పడుతుంది, వయసు పైబడిపోతుంది. ఆమెకు చాలా భయాలు ఉన్నట్టున్నాయి అంతకుముందు. ఆ రాత్రి ఈ మాటలు ఎక్కువ కలతపడ్డాయి. నీ అందం తగ్గుతుంది అన్నప్పుడు అంట ఆమె మేకప్ మ్యాన్తో తన దుఃఖాన్ని వెలిబుచ్చిందంట. అయితే ఆమె మరణం మీద ఇప్పటికీ మిలియన్ డాలర్ క్వశ్చన్, ఆమె ఎందుకు చనిపోయింది ఎవరికి తెలియదు. మొత్తానికి మత్తు బిళ్ళలు మింగి చనిపోయింది. ఆమె కారణాలు తెలియదు. కానీ ఆమె చాలామంది ఏం చెప్పారంటే ఆమె తన అందం తగ్గుతుందన్న భయంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దాన్ని బాధను తట్టుకోవడానికి మత్తు బిళ్ళలు మింగింది, తర్వాత చచ్చిపోయిందని చెప్పారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆమె ప్రాణం తీసుకుంది అందం తగ్గుతుంది అనుకున్నప్పుడు. వింటున్నారా? వయసు పైబడే కొలది సహజంగా ఏమవుతుంది? అందం తగ్గుతుంది. మరి శారాకి ఎందుకు తగ్గలేదు? వాట్ ఇస్ ద సీక్రెట్? ఎస్తేరుకి ఎందుకు తగ్గలేదు? ఈరోజు ఎస్తేరు గ్రంథంలో మీకు కొన్ని మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. దేవుని పిల్లలుగా మనం ఈ విషయాలు నేర్చుకోవాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథం హెడ్డింగ్ ఏం పెడతారు మీరు? ఎస్తేరు యొక్క రైట్ డౌన్, మీరు రాసుకోండి హెడ్డింగ్. అది ఎస్తేరు సౌందర్య రహస్యాల పోషకాల. సరిగ్గా చూసి చదవండి. పోషకాలు. ఎందుకు పోషకాలు అన్నాం? మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే, మీకు సరైన పోషకాలు అందడం లేదు, చెప్పండి, సరైన పోషకాలు అందడం లేదు కాబట్టి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడండి, పాలు తాగండి, జ్యూస్ తాగండి, పండ్లు తినండి. ఎందుకు? వాటిల్లో మీకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. తద్వారా మీ చర్మం ఏమవుతుంది? నిగనిగ మెరిసిపోద్ది అంటారా? అంతేనా? పోషకాలు అందట్లేదు కాబట్టి మీ శరీరం వల్ల అయిపోయింది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హెడ్డింగ్ పెట్టండి ద సేమ్, ఎస్తేరు సౌందర్య పోషకాలు. మీరు ఈ పోషకాలు మీకు అవసరం. ఎస్తేరుకి ఏ పోషకాలు అందించబడ్డాయో, ఆమె ఎందుకు అంత అందంగా ఉందో. ఇక్కడ రహస్యం ఏంటంటే, ఎస్తేరును చూసిన వాళ్ళు ఈమె నాకు నచ్చట్లేదని ఎవరు అనలేదు. ఎస్తేరును చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఎస్తేరును ఎవరన్నా చూసినప్పుడు ముఖం తిప్పేయాలనిపించట్లేదు. ఎందుకో తెలుసా? ఆమె ఫేస్లో గ్రేస్ ఉంది, గ్లో ఉంది. వాట్ ఇస్ ద సీక్రెట్? రాజు స్వయంవరంలో అందరిని వెనక్కిన టీమే ముందుకు వచ్చింది. రాజుగారు కళ్ళకు ఆమె నచ్చింది. ఎవరామా? ఎందుకు? ఆలోచించండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చాలామంది కదా 127 సంస్థానాల్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు
అన్ని జాతుల వాళ్ళని, అన్ని రంగుల వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తెచ్చిన వాళ్ళల్లో ఎస్తేరుతో పోల్చినప్పుడు అందంగా ఉన్న వాళ్ళు ఉన్నంటారా లేనంటారా? ఉండాలి. పైగా రాజకుమార్తెలు వచ్చి ఉండాలి. ఈమె ఒక ఆర్ఫన్, ఈమె ఒక అనాథ. అందరిని వెనక్కి నెట్టి ఈమె ముందుకు వచ్చింది ఆ రేస్లో. ఏంటి కారణం? రండి పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం టిక్ చేయండి, ఒకటి అక్కడ నంబర్ నోట్ చేయండి మీరు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను, మీరు టిక్ చేయండి దాన్ని. 2:7 ఏముంది అక్కడ చూడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. అండర్లైన్, ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఒకటి అండర్లైన్. 9వ వచనానికి రండి. అక్కడే ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందెను. టిక్ చేయండి. 2 15వ వచనానికి వచ్చేయండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిందరితైన అబీహాయేలు కుమార్తెగా ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు హేగ యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము తప్ప ఆమెదియు కోరలేదు. ఆ కింద అండర్లైన్ చేయండి. ఎస్తేరును చూచిన వారందరికంటే ఆమె యందు, అండర్లైన్, చూచిన వారందరికీ స్టార్ మార్క్ అక్కడ. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, ఎవరికి? చూసిన వారందరికీ. 17వ వచనానికి వచ్చేయండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. అందరికంటే ఆమెని ప్రేమించాడా లేదా? ఎందుకు? కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు చూడండి పొందెను. దయాదాక్షిణ్యములు పొందెను, దయాదాక్షిణ్యములను పొందెను. చూసారా ఏం పొందింది? దయాదాక్షిణ్యములు పొందెను. మళ్ళీ 5వ అధ్యాయం 2వ వచనం, 5:2 రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. చాలు. ఏంటి కారణం? ఏమండి వింటున్నారా? కారణం ఏదో ఉంది ఆమెలో. అంటే ఆమెలో రహస్యం ఏదో ఉంది. ఆమె వాడుతున్న పోషకాలు ఏయో ఉన్నాయి. సబ్బును గురించి మీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు? సబ్బు లేదా మీకు ఒక క్రీమ్, ఫెయిర్నెస్ క్రీమ్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు? ఒక అడ్వర్టైజ్మెంట్ మిమ్మల్ని వాడమని చెప్తారు కదా, ఈ సోప్ వాడండి, వాడితే ఏమవుద్ది? నా చర్మం ఎలా ఉందో మీది అలా అయింది. ఈరోజు నేను ఇంత సౌందర్యంగా ఉన్నానంటే కారణం ఏంటంటే ఈ సబ్బే కారణం, ఈ క్రీమే కారణం. కాబట్టి మీరు కూడా వాడితే నాలాగా అవుతారు అని అడ్వర్టైజ్మెంట్. దానిలో వాస్తవం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు ఎస్తేరు పోషకాలు ఏదో వాడిందామా, ఆమె అంత అందంగా ఉండడానికి, అంత సౌందర్యంగా ఉండడానికి ఏదో ఉంది అక్కడ. ఏముంది వెతకాలి ఇప్పుడు. మనం ఇన్ని వచనాలు చదివాం కదా. మనం ఇన్ని వచనాలు చదివినప్పుడు వినండి, ఆమె ప్రతి విషయంలో కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆమెనే చూస్తున్నారు. ఏంటికు ఆమెను చూస్తున్నారు? ఆమెనే కోరుకుంటున్నారు. రాజు దగ్గర నుండి చిన్నదాకా ఎస్తేరును చూచిన వారందరికండి ఆమె ఎడల ఏం పుట్టెనో? దయ పుట్టెనో. ఇది మనం తెలుసుకోవాలి. ఎస్తేరు గ్రంథాన్ని మనం ఎన్నోసార్లు ధ్యానం చేసాం. ఎస్తేరు గ్రంథం చాలా అద్భుతమైన పుస్తకం. ఎస్తేరు గ్రంథం మీరు ఆలోచించండి, ఇది పరిశుద్ధ గ్రంథంలో 17వ పుస్తకం. 10 అధ్యాయాలు 167 వచనాలు ఉంటాయి ఎస్తేరు పుస్తకంలో. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎస్తేరు గ్రంథాన్ని చదువుతుంటే మనకేమర్థమవుతుందంటే, దేవుడు ఒక సాధారణమైన వ్యక్తుల ద్వారా ఒక ఎన్నిక లేని వారిని ఎన్నుకొని గొప్ప పనులు చేయిస్తాడు ఆయన. అసలు ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుడికి ఎన్నికైన వారు కానీ, బలవంతులు కానీ, గొప్పోళ్ళు కానీ, జ్ఞానవంతులు కానీ, పాండిత్యం కలిగిన వారు కానీ దేవుడికొద్దు. ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయించకుండా ఉండడానికి, అతిశయించకుండా ఉండునట్లుగా ఆయన వెర్రివారిని ఎన్నుకున్నాడు. ఎవరిని సిగ్గుపరచడానికి? జ్ఞానులను. బలహీనలను ఎన్నుకున్నాడు. ఎవరిని సిగ్గుపరచడానికి? అవును, లోకంలో నీచులను తృణీకరించను వారిని. ఒక అనాథను ఎన్నుకొనడం ద్వారా దేవుడు ఒక రాజ్యాన్ని కదిలించాడు. ఒక అనాథ ద్వారా. వింటున్నారా?
ఎస్తేరు గ్రంథం మనం చూడండి, అంటే ఏమి నేర్పిస్తుందంటే సాధారణమైన వ్యక్తుల ద్వారా దేవుడు జరిగించే గొప్ప కార్యాలు మనకు అర్థమవుతాయి. ఎన్నోసార్లు విన్నాం, వస్తి రాజు యొక్క రాణి, ఆమెను పట్టపు రాణి నుంచి తీసేశారు, మనకు తెలుసు. ఆమె స్థానంలో మరొక రాణిని భర్తీ చేయాలి. అందుకే ఆ దేశములో నలుమూలల 127 సంస్థానాలు, హిందూ దేశము నుండి కూషు దేశం దాకా 127 సంస్థానాల్లో ఉన్న కన్యలందరినీ వెతికి తీసుకొచ్చారు రాజుగారి దగ్గరికి. ఇప్పుడు రాజుగారు వారందరిలో ఒక్క ఆమెను ఎన్నుకోవాలి. అందుకు ఎన్నిక చేసుకుని వచ్చిన వారందరినీ 1 సంవత్సరం ట్రైనింగ్. ఎంతకాలం అండి? సంవత్సరం. ఇంకా పెళ్ళి అవలా. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళడానికి ముందు, ఇప్పుడు రాజుగారి దగ్గరికి వారి వారి వంతులు చొప్పున పలానోళ్ళు వెళ్ళండి, రాజుగారి ముందు కనిపించాలి. రాజుగారు పాసాన్, మళ్ళీ పలానోళ్ళు రండి, వంతుల వారి. ఈ స్వయంవరంలో రాజుగారు ఎవరిని కోరుకుంటే వారే రాణి. దీనికి నియమించిన కాలం ఏంటంటే 1 సంవత్సరం. చెప్పండి దీనికి. హలో సండే స్కూల్ లేవాలి, అర్థించరండి. దానికి నియమించిన కాలం ఎంత? సంవత్సరం. దానికి నియమించిన కాలం సంవత్సరం. ఇప్పుడు అంటే ఎస్తేరు సౌందర్య పోషకాలు ఆమె మీద ఎంతకాలం ప్రయోగించాలి? ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. రండి చూద్దాం, అక్కడ అది చదువుకొని మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. 5 నుంచి చదువు. షూషన్ కోటలో బెన్యామీనుడు కీషునకు పుట్టిన షిమికోనాడగు యాయిరు వంశస్థుడైన మొర్దెకాయను ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదారాజైన యొకన్యాకు పట్టుకుని పోయినప్పుడు ఇతడు యొకన్యతో కూడా యెరూషలేమునకు చెరపట్టిన వారిలో ఒకడు. తన పెనుతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. తల్లిదండ్రులు లేరు ఈ యొక్క ఎస్తేరుకి. తన పినతండ్రి కుమారుడు అంటే అన్న అవుతాడు. వాస్తవంగా మొర్దెకాయ్ కూతురుగా స్వీకరించాడు, ఆమెను పెంచాడు. ఆమె అందమైన రూపమును సుందర ముఖమురదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకాయ్ ఆమెను తన కుమార్తెగా స్వీకరించను. ఇక్కడ నుంచి అర్థం వినాలి మీరు. 8వ వచనం నుండి, రాజాజ్ఞయు అతని నిర్ణయం ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు శోషణ కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగించబడగా, హేగే వశమునకు అప్పగించబడగా ఎస్తేరు రాజు యొక్క నగరునకు తేబడి. జాగ్రత్తగా ఈ పదాలు మీరు కూర్పు గమనించండి. ఎస్తేరు కూడా ఆ ఎన్నికైన కన్యల గుంపులో ఎస్తేరు కూడా ఉంది. వాస్తవంగా మిగతా కన్యలందరికన్నా ఎస్తేరు చాలా తక్కువ. ఎందుకంటే అనాథ, పేదరాలు, తల్లిదండ్రులు చనిపోయారు. ప్రత్యేకంగా ఆమె అన్న ఆమెను కూతురుగా స్వీకరించి పెంచుకుంటున్నాడు. ఆ సెలక్షన్లో ఈమె కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆమె ఒక పేదింటి నుండి ఎక్కడికి తీసుకురాబడిందంటే రాజనగరికి. జాగ్రత్త వినాలి ఈ పదాలు. రాజనగరికి వచ్చింది మొట్టమొదటి అనుభవంలో. తర్వాత చూడండి, తర్వాత హేగే వంశానికి రాజనగరకు తేబడింది. 2 ఎవరికి అప్పగించబడింది? హేగేకు వశమునకు అప్పగించబడిను. 9వ వచనం చదువుకున్నాం మనం. ఆ చిన్నది అతను దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి 9వ వచనం, పరిమళ క్రియల కొరకైన వస్తువులు. చెప్పండి ఏ వస్తువులు? పరిమళ క్రియలు. పరిమళం అంటే సువాసన వచ్చే, అవును సువాసన వచ్చే ఆ వస్తువులు ఆమెకు. తర్వాత కావలసిన భోజన పదార్థాలు. రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 పిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను చెలికత్తెల అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం ముందు ఉంచెను. ఎన్ని పాయింట్లు వచ్చినాయి మీకు ఇక్కడ? మీరే చూడండి. మొట్టమొదట ఆమె ఎక్కడ తేబడింది? రాజనగరికి. రాయండి మీ నోట్స్లో. 1 సౌందర్య సాధకాలు, పోషకాలు, సౌందర్య రహస్యాలు. 1 ఎస్తేరు రాజనగరికి తేబడెను. త్వరగా రాసేయండి. మీరే చూడండి. అందులో రాజనగరికి. 2 ఎవరికి అప్పగించబడిందామా? హేగేకు అప్పగించబడెను. హేగే మొట్టమొదట రాజనగరికి తేబడెను.
2 హేగేకు అప్పగించబడెను. 3 చూడండి అక్కడ 9వ వచనంలో, పరిమళ క్రియల కొరకు వస్తువులు ఇవ్వబడెను. 3వది పరిమళ క్రియల కొరకు వస్తువులు ఇవ్వబడెను. 4 భోజన పదార్థములు ఇవ్వబడెను. ఇవి ఎవరింటి నుంచి ఇవ్వబడ్డాయి? రాజు ఇంటి నుండి అన్నమాట. పరిమళ క్రియలు 4వది ఏంటది? భోజన పదార్థములు. ఇక 5 ఆమెకి చెలికత్తెలకు ఎంతమందిని ఇచ్చారు? అవును, 7 ఆడపిల్లలు. చెలికత్తెలుగా 7 ఆడపిల్లలు, చెలికత్తెలుగా 7 ఆడపిల్లలను. ఇక ఎన్నోదండి? 6 అంతఃపురంలో శ్రేష్టమైన స్థలం ముందుంచను. శ్రేష్టమైన స్థలం ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. ఈ 6 క్లుప్తంగా ధ్యానం చేసి మళ్ళీ ముందుకెళ్ళాలి. మీరు ఈసారి మీరు రాసుకునే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి మీకు? సౌందర్య పోషకాలు. మనం సౌందర్యంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మామూలుగా మీరు సౌందర్యంగా ఉండటానికి ఏం చేస్తారు? ఏంటి ఎవరు మాట్లాడలేదు? ఉండరా? ఏం వాడరా మీరు? ఏం చెప్తో ఏ ప్రమాదం అని వాడతారు కదా. మట్టి, పసుపు, మీగడ, పాలు, ఇంకా ఈ మధ్య కొత్త టెక్నాలజీ కాఫీ పొడి, పంచదార, ఉప్పు, గ్లో అందరూ వాడుతున్నారు కదా. నన్ను అడుగుతున్నారు. ఒక నన్ను ఫోన్ చేశాడు, డాక్టర్ ఏమనుకోవద్దు ఇలా అంటున్నానని. కాఫీ పొడి ముఖానికి రాసుకోవచ్చు అంటే రాసుకో అన్న. రాసుకోమ్మా, నాకు తెలియదు. రాసుకోమని ఎవరు చెప్పారు? పలానా వాళ్ళనాడు, నాకేం తెలుసు? ఏమండి, ఇది ఇప్పుడే టెక్నాలజీ కాదు. కాఫీ పొడి ముఖానికి రాసుకోవచ్చా లేదంటే రాసుకోవచ్చు. డీటాక్స్ అది. కాఫీ పొడిలో కెఫీన్ ఉంటుంది. కెఫీన్ యొక్క ప్రభావం ఏంటంటే సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. మనం ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు, మనం నిస్సత్తుగా ఉన్నప్పుడు, శక్తి లేనిగా ఉన్నప్పుడు ఒక కాఫీ తాగితే, అసలు కాఫీ అంటే ఏం తాగాలి తెలుసా? మనం దానికి చాలా రంగరించి కాఫీ, దానిలో 2 స్పూన్లు పంచదార, తర్వాత పాలు పోసి తాగుతాం. అసలు కాఫీ అది కాదు. షుగర్ కలపకూడదు, పాలు కలపకూడదు. కాఫీ అంటే కాఫీని ఎలా తాగాలి? నీళ్లు పెట్టి దానిలో కాఫీ పొడేసి వడగట్టుకుని తాగేయాలి. అది నీకు మేలు చేస్తుంది. మనం ఏం చేస్తాం? కాఫీ అంటే పంచదార ముందు డబ్బా పక్కన పెట్టి, బహు ప్రమాదం, 2 స్పూన్లు వేస్తావు, పాలు పోస్తావు, కాఫీలో ఉన్న ప్రభావం అంతా పోయింది. కాఫీ తాగాల్సింది అలాగా. కాఫీ ఏం చేస్తుందంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డల్గా ఉంది కదా, నిస్సత్తుగా ఉంది కదా, కాఫీ తాగగానే అది యాక్టివ్ చేస్తుంది. అందుకే కాఫీ తాగినప్పుడు చురుకుదనం వచ్చింది. కాఫీలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే డీటాక్స్ అన్నమాట. కాఫీకి ఉన్న దానిలో ఉన్న కెఫీన్ ఏం చేస్తుందంటే మన శరీరం మీద ఉన్న ట్యాన్ని తీసేస్తుంది. ఇందులో చాలామంది తెలియదేమో, రహస్యం తెలిసిపోయింది ఇప్పుడు. వింటున్నారా? అది మంచిది కూడా నిజంగానే. చాలా వాడతాం మనం. వాడడం తప్ప అంటే మీకే తెలియాలి. తప్పేం కాదు. మనం దేవుడు మనకిచ్చిన దానిలో శుభ్రంగా ఉండాలి కదా. మరి అలాంటప్పుడు సబ్బు వాడుతున్నాం కదా, మంచి సబ్బు వాడాలి కదా. ఇక్కడ ఎస్తేరుకు చూడండి ఏమిచ్చారు? ఆమెకేమిచ్చారు? రాజు ఇంటి నుండి అన్నీ ఇచ్చారు. ఇంకొకటి, ఆమెను ఎక్కడ పెట్టారు? అంతఃపురంలో. ఎందుకని? ఆమె నచ్చేసింది. ఎవరికి? హాస్టల్ వార్డెన్ మంచోడైతే మంచి రూమ్ ఇస్తాడు మనకి. మనం నచ్చితే చెప్పండి. అవును, రైలు బండి ఎక్కాము, టీసీ బాగా తెలుసు, మనల్ని మంచి సీట్లో కూర్చోబెడతాడు. అవునా? బస్సు ఎక్కామనుకోండి, కండక్టర్ ముందు కూర్చోబెడతాడు, మంచి సీట్లో కూర్చోబెడతాడు. ఎస్తేరుకి హేగే ఎందుకు మంచి సీట్ ఇచ్చాడంటే, అంతఃపురంలో శ్రేష్టమైన స్థలాన్ని ఉంచాడంటే ఆమె అతని కళ్ళకు నచ్చింది. ఇంత ధ్యానం చేద్దాం మనం. ముందు క్లుప్తంగా మొట్టమొదట ఏంటంటే ఆమె రాజనగరికి తేబడింది. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలనుకుంటున్నప్పుడు
రాజనగరికి తీసుకొస్తాడు. ఈరోజు మనం వచ్చింది అక్కడికే. మనం కూడా అనాథలం, అయోగ్యులం, అపాత్రులం, ఎన్నిక లేని వారం, ఏ గొప్పతనం, ఏ యోగ్యత లేదు, మనం పూర్తిగా కోల్పోయిన వారం. కానీ రాజనగరికి తీసుకురాబడ్డాం, రాజుంటికి తీసుకురాబడ్డాం. రాజుంటికే కాదు, ఈరోజు మీరు కూర్చున్న స్థలం అతి శ్రేష్టమైన స్థలం. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. ఇవన్నీ ఏంటో తెలుసా? సౌందర్య పోషకాలు. మనం అందంగా ఉండాలి. ఏంటో తెలుసా? దేవుడు కోరిన అందం ఏంటో ఈరోజు మనం నేర్చుకోవాలి. వయసు పైబడిన ఈ అందం తగ్గదు, వయసు పైబడిన ఈ సౌందర్యం తగ్గేది కాదు. ఇది మనుషులు కోరుకుంటున్నట్టుగా బయట కనిపించేది కాదు. కానీ దేవుడు కోరుకున్న అందం ఏంటో మనం చూడాలి. రాజనగరికి తేబడ్డాం. వినండి, ఆమె రాజనగరికి తీసుకొచ్చిన తర్వాత తెలుసండి, అక్కడ చూడండి, ఆ తర్వాత ఆమె ఏంటంట, రాజనగరికి ఎవరికి అప్పగించబడింది? హేగే అనే మాట. రాజనగరికి తీసుకొచ్చిన తర్వాత సంఘంలో తీసుకొచ్చారు. ఇప్పుడు మనల్ని, మనందరం వచ్చాం. ఎందుకో తెలుసా? దేవుడు మన అందాన్ని, మన సౌందర్యాన్ని పెంచాలనుకుంటున్నాడు. తెలుసా? ఎలా పెంచుతాడంటే, ఈరోజు మనందరిని ఇక్కడ కూర్చోబెట్టాడు కదా, వాక్యాన్ని మనకు చెప్పడం ద్వారా. ఇంతకి ఇక్కడ వాక్యాన్ని బోధిస్తుంది ఎవరు? హేగే. పరిశుద్ధాత్ముడు. మనల్ని బోధించేది ఎవరండి? మనకు బోధ చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడే కదా. ఇక్కడ హేగే అంటే మీ నోట్స్లో రాసుకోండి, పరిశుద్ధాత్ముడు. హేగే ఎవరండి? పరిశుద్ధాత్ముడు. హేగే అంటే అర్థం ఏంటంటే ధ్యానము, మెడిటేషన్. వాక్య ధ్యానము అని రాసుకోండి, ధ్యానము. హేగే మెడిటేషన్, ధ్యానము. ఎవరికి అప్పగించబడ్డాడు? మనం ఎస్తేర్ ఎవరికి అప్పగించబడెను? హేగేకి అప్పగించబడెను. హేగే అంటే ఏంటంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పని ఏంటంటే వాక్యాన్ని మనకు బోధించి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. వాక్యాన్ని బోధించి ఖండించి గద్దించి బుద్ధి చెప్పి నీతి యందు శిక్ష చేస్తాడు. వాక్యాన్ని బోధించి మనకున్న డాగులు, మచ్చలు, కళంకం, ట్యానింగ్ మొత్తం తీసేస్తాడు. అర్థమైందా? వాక్యం చెప్పినప్పుడు మనలో చాలా మచ్చలు ఉంటాయి, పాపపు మచ్చలు, మనకు తెలీదు. డాగులు చాలా ఉంటాయి, కళంకం చాలా ఉంటుంది, మురికి చాలా ఉంటుంది కదా. అప్పుడు పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని చెప్పడం ద్వారా వాక్యం అనే నీటితో మనం శుభ్రంగా కడిగేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళాలి, నేను వెళితే తప్ప మీ దగ్గరికి ఆదరణకర్త వస్తాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని అంటాడు. నేను ఏది చెప్పానో అది మీకు జ్ఞాపకం చేస్తాడు. వింటున్నారా? ఇప్పుడు వాక్యం చెప్తుంది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పన్నెంటో మీకు అర్థం అవటానికి చెప్తాను, జాగ్రత్త వినండి. సిద్ధపరిచి మనల్ని పెళ్లి కొడుకు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు హేగే చేస్తున్న పని అదే కదా. హేగే ఎస్తేర్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచి ఎక్కడ తీసుకెళ్ళాలి? రాజు దగ్గర తీసుకెళ్ళాలి కదా. మీకు గుర్తుందా? ఆదికాండం 24వ అధ్యాయంలో అక్కడ ఎలియాజరు వెతకడానికి పోయాడు. ఎవరిని? రిబ్కా దొరకగానే ఆమెను సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు? ఆయన దగ్గర తీసుకెళ్ళిన బంగారు ఆభరణాలు పెట్టి ఆమెను అలంకరించాడు. చాలా విషయాలు మాట్లాడాడు ఆమెతో. ఆమె కూడా ఆయన అడిగిన దాని మొత్తానికి సమాధానాలు చెప్పింది. ఒక మాట ఉంటుంది అక్కడ, ఆ దాసుడు ఆమెను తేరి చూచెను. అందరూ చెప్పండి, ఆ దాసుడు ఆమెను తేరి చూచినప్పుడు ఎస్తేర్ లాగా ఆ రెబ్కా మిక్కిలి చక్కంది. అందుకే నచ్చేసింది. ఏంటి అన్నం? దేవుడు కోరుకుంటున్న అన్నం ఏంటో మనం తెలుసుకోవాలి. మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మీకు తెలుసా ఆ అందం ఏంటో? ఒక మాట చదువుకుందామా రండి. పేతురు భక్తుడు ఏం చెప్పాడో ఆ అందాన్ని గురించి చాలా మంచి విషయం చెప్పాడు. ఆ అందాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుడు కోరుకుంటున్న అందం నిజంగా మన దగ్గర ఉన్నదా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, అక్కడ శ్రేష్టమైన విషయం మీరు చదువుకోవాలి. నిజమైన అందం ఏంటి ఇక్కడ చెప్పాడు. 3వ వచనం నుంచి చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు,
వస్త్రములు ధరించుకున్నటయు వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక. వింటున్నారా? వెలుపల కాదు అని చెప్పి వినండి. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణం అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. చూసారా? అంటే దేవుడు కోరుతున్న అందం బయట కాదు. ఇప్పుడు వారికైతే వెలుపల అలంకారమే, కానీ ఇప్పుడు మనల్ని దేవుడు కోరుతున్న అందం బయట అందం కాదు. అలా అని బయట అందంగా ఉండడం తప్ప అంటే, దేవుడిచ్చిన అందం తప్పని ఎందుకంటాం మనం? కానీ ఇక్కడ దేవుడు కోరుతున్న అందం, దేవుడు కోరుతున్న సౌందర్యం బయట కాదు. వెలుపల అందం అయితే క్రమంగా తగ్గిపోద్ది, కానీ అంతరంగ స్వభావం తగ్గేది కాదు. దేవుడు కోరుతున్నారు అది. సాధువైనట్టు, తర్వాత మృదువైనట్టు గుణమను అక్షలంకారము అన్నాడు. చూసారా? మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి అని అన్నాడు. అది దేవుని దృష్టికి మిగుల విలువ. అందంగా ఉండడానికి ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. పరిశుద్ధాత్ముడు హేగేకి అప్పగించుకోవాలి. ఆయన ఏది చెప్తాడో అది చేయాలి, ఏది బోధిస్తాడో అది ఆలకించాలి. ఇంకొక మాట ఉంది, అటువలే 5వ వచనంలో, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఏంటంట? పరిశుద్ధత. చెప్పండి, అందంగా ఉండడానికి ఏముండాలి మనకి? పరిశుద్ధత. ఇంకొకటి ఉంది, తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. లోబడి ఉండుట విధేయత. అందానికి 2 అద్భుతమైన శ్రేష్టమైన గుణాలు ఏంటంటే పరిశుద్ధత, విధేయత. వింటున్నారా? దానిపైన ఇంకొకటి ఉంది, వారు భయముతో కూడిన మీ ప్రవర్తన. మూడోది ఏంటి? భయముతో కూడిన మీ ప్రవర్తన. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయం, దేవుడు కోరుతున్న సౌందర్యం ఏంటో అర్థమైందా? ఇక్కడ ఆమె రాజనగరుకు తేబడింది, సంఘములో చేర్చబడ్డాం, ఆమె హేగేకి అప్పగించబడింది. పరిశుద్ధాత్ముడు ఈ దినాన మనతో వాక్యం మాట్లాడుతున్నాడు. చూడండి, వాక్యం ఒకటే. మనం 200 మంది ఉన్నాం కదా, ఎవరికి అవసరమైంది వాళ్ళకి. మనకేమనిపిస్తుంది అంటే వాక్యం విన్న తర్వాత, దేవుడు నాతోనే మాట్లాడాడు. మనందరితో. ఒక వ్యక్తి ఇంతమందితో ఎలా మాట్లాడతాడు? ఒక వ్యక్తితోనే మాట్లాడతాడు, కానీ మాట్లాడేది మనిషి కాదు. ఇక్కడ ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనందరికీ ఎవరికి ఏదో అవసరం అది. హృదయాంతరంగాలు ఎరిగినవాడు. అందుకే హృదయ రహస్యాన్ని, హృదయ సౌందర్యాన్ని కోరినవాడు ఆయన. దేవుని వాక్యం వినడం ద్వారా, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవడం ద్వారా, దేవుని వాక్యానుసారంగా జీవించడం ద్వారా, దేవునికి లోబడి ఉండడం ద్వారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, పరిశుద్ధ జీవితం కలిగి ఉండడం ద్వారా మనం అందంగా, సౌందర్యంగా కనిపిస్తాం. ఆమె హేగేకు అప్పగించబడిన చదువుతాం. ఆ తర్వాత చూడండి ఏంటంట, హేగేకు అప్పగించబడింది. అద్భుతమైన విషయం ఇంకొకటి ఉంది అక్కడ. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులు, పరిమళ క్రియలు, భోజన పదార్థాలు 2 ఇవ్వబడ్డాయి ఆమెకి. ఏంటయ్యి? పరిమళ క్రియలు అని. పరిమళం అంటే ఏంటి? అంటే ఏంటి? అవును, క్రైస్తవ జీవితం సువాసన రావాలి. అంటే ఏంటి? ఒక సువాసన, ఒక మంచి వాసన ఉంటే మనం ఆకర్షితులు అవుతాం. అబ్బా, ఈ స్మెల్ చాలా ప్లెజెంట్గా ఉంది అని. క్రైస్తవ జీవితం అలాంటిది. ఆకర్షించేది సువాసన. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మీ కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మనం పరిమళ వాసన ఇచ్చేవారిగా ఉండాలి. ఎలా ఇవ్వగలం? మనం వాక్యం నేర్చుకుంటాం. పరిమళ వాసన. ఆ తర్వాత భోజన పదార్థాలు. చెప్పండి, భోజనం అంటే ఏంటి? ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాక్యం వినడకే కదా. వాక్యం అంటే భోజనమే కదా. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకుతాడన్నమాట. భోజనం, దేవుని యొక్క వాక్యం అనే భోజనం, దేవుని వాక్యం అనే ఆహారం ఈరోజు మనం కలిగి ఉండాలి. ఇవి ఇంకొక మాట ఉంది అక్కడ, అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం. అంతఃపురం దేవుని ఈ దినం
ఇది ఆయన రాజ్యం కడుతున్నాను నన్ను. అతి శ్రేష్టమైన స్థలం ఏంటంటే మీరు కూర్చున్న స్థలమే. మరీ కూర్చుంది ఆ దినాన మార్తొచ్చి గోల్ చేసింది ప్రభు మీద. ఏమని? ప్రభువా, నేను ఇంత పని చేస్తుంటే అలసిపోతుంటే నీవు మరీ చెప్పవా? ఆమె కూడా వచ్చి పని చేయమని చెప్పవా అంటే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? కుదరదు. ఆమె అతి శ్రేష్టమైన స్థలంలో కూర్చుంది. అది ప్రభు యొక్క పాదాలు. ఈరోజు మనం ఎక్కడెక్కడో కూర్చోడానికి ఇష్టపడతాం కదండి కదా. వాళ్ళ పక్కన, వాళ్ళ ఎదురు, వాళ్ళ పక్క సీటు, లేదా ఇంకొకళ్ళు ఎదురు. తెలుసా, అతి శ్రేష్టమైన స్థలం ఈరోజు మీరు కూర్చున్న స్థలం ప్రభు పాదాల దగ్గర. ఇవన్నీ మనకి అంతరంగ సౌందర్యాన్ని, ప్రభు కోరుకున్న సౌందర్యాన్ని మనకి వాటంతటా అవే ఇస్తాయి. వింటున్నారా? అసలు అంత అందంగా ఉన్నామని మనకే తెలియదు. మీకు గుర్తుందా? సీనాయి పర్వతం మీద మోషే 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి దిగాడు, పలకలు తీసుకొని. ముఖం ఎట్టుంది? ఎంత అద్భుతం! విషయం ఏంటి తెలుసా? ఆయన ముఖం ప్రకాశిస్తుందని ఆయనకే తెలియదు. ఇక్కడ అతి శ్రేష్టమైన స్థలంలోకి వచ్చాం. ఆ తర్వాత ఆమెను ఎలా అలంకరిస్తున్నారు చూడండి. అక్కడ ఆమెకి ఏమి ఇవ్వబడ్డాయి? 7 పనికత్తెలను ఇవ్వబడెను. చెప్పండి, 7. 7 అనేది సంపూర్ణమైంది. 7 అనేది పరిశుద్ధాత్ముడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7 ఇవ్వబడ్డారు అక్కడ. ఎంతమంది అండి? 7. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి అక్కడికి వెళ్దాం. 7 ప్రకటన గ్రంథానికి రండి. అక్కడ దేవుని 7 ఆత్మలు అన్నది చూసారా? 7 ఆత్మలు. దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 7 ఆత్మలు అని ఉన్నాయి. ఆ తర్వాత 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా ప్రకటన, సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచుండెను, అవి దేవుని 7 ఆత్మలు అని ఉంటుంది. ప్రకటన గ్రంథం 4:5 కూడా. 4:5 కూడా ఏంటి? 7. అక్కడ మీరు రాసుకోండి. 7 దగ్గర పరిశుద్ధాత్ముడు బ్రాకెట్లో రాసుకోండి. 7-fold స్పిరిట్. నరులను 7 విధాలుగా సంధిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఖచ్చితంగా రాయాలి. 7 పనికత్తెలు ఎందుకు? ఎస్తేరుకి అటు 6 కాదు, ఇటు 8 కాదు, 10 కాదు. ఎంతమంది? 7. ఎందుకంటే దేవుని 7 ఆత్మలు. ఎవరు దేవుని 7 ఆత్మలు? పరిశుద్ధాత్ముడు. బ్రాకెట్లో 7-fold స్పిరిట్. నరులను 7 విధాలుగా సంధిస్తాడు మరియు సహాయం చేస్తాడు. మనకి 7 విధాలుగా సంధిస్తాడు, 7 విధాలుగా పలకరిస్తాడు, 7 విధాలుగా సహాయం చేస్తాడు. కాబట్టి అక్కడ రాసుకోవాల్సిన మరొక వచనం ఏంటంటే యెషయా గ్రంథం. అక్కడికి వెళ్దాం రండి. ఆ 7 పనికత్తెలు ఎవరో మనకు అక్కడ రాయబడ్డది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అక్కడ దేవుని 7 ఆత్మలు ఉన్నాయి చూడండి. పరిశుద్ధాత్మ, 7-fold స్పిరిట్. అక్కడ యెహోవా ఆత్మ. ఆ ఆత్మ ఎలాంటిదో చూడండి. జ్ఞానానికి వివేకానికి ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. అంటే ఏం చేయాలి? జ్ఞానాన్నిచ్చే ఆత్మ, వివేకాన్నిచ్చే ఆత్మ, ఆలోచన చెప్పే ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని ఇచ్చే ఆత్మ, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. కాబట్టి 7-fold స్పిరిట్. మీకు ఏది కావాలన్నా దీన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు? ప్రభువా, జ్ఞానమి ప్రభువా, వివేకమివ్వు ప్రభువా, ఆలోచన చెప్పు ప్రభువా, బలమివ్వు ప్రభువా, నాకు తెలివినివ్వు ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగేటట్టు నాకు ఆత్మ ద్వారా భయము పుట్టించు ప్రభువా అని అడగాలి. అర్థమైంది? ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు 7 రీతిలుగా మనల్ని స్పందిస్తాడు. అనగా పరిపూర్ణంగా తన వశం చేసుకోవడానికి, పరిపూర్ణులుగా మనల్ని మార్చడానికి 7 పనికత్తెలు ఎస్తేరుకి ఇవ్వబడ్డాయి. వింటున్నారా? కాబట్టి అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమునందు ఆమెను ఉంచారు. రైట్? ఇప్పుడు అర్థమైంది ఇంతవరకు. ఇప్పటివరకు ఆమె సౌందర్య పోషకాలు ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. 7 చూడండి, చక్కగా రాయబడ్డది అక్కడ 7ది. ఇప్పుడు ఆమె మీద ఎంత తీవ్రంగా పని జరుగుతుందో చూడండి. 12వ వచనం.
6 మాసములు గోపరసముతోను. తర్వాత 6 మాసములు 12వ వచనం, ఎస్తేరు గ్రంథం 2:12. అగైన్ మళ్ళీ 6 మాసములు గోపరసముతోను, 6 మాసములు సుగంధ వర్గములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరువేరు పదార్థములతో స్త్రీల పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తర్వాత, అంటే ఇప్పుడు 12 నెలలు, అంటే 6 నెలలు ఒకటి, 6 నెలలు ఒకటి. ఇప్పుడు 6 నెలలు దేంతో? గోపరసముతో అని ఉంది. చెప్పండి, 6 నెలలు దేంతో అండి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గోపరసం. మీకు గుర్తుందా? గోపరసం ఎక్కడ కనిపిస్తుంది మీకు పరిశుద్ధ గ్రంథంలో? ప్రత్యక్ష కూడా రాయండి, గోపరసము. మీరు రాయండి, గోపరసము యొక్క ఉపయోగములు ఎక్కడుంది? నిర్గమకాండం 30వ అధ్యాయం 23-25 వచనాలు మీరు రాసుకోండి, దాన్ని చదవాలి మీరు. హైలీ ప్రీషియస్ అండ్ వాల్యూడ్ ఆయిల్ యూజ్డ్ ఇన్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఈ గోపరసాన్ని ఏం చేస్తారంటే అన్ ఇంగ్రీడియంట్ ఇన్ హోలీ. ఈ గోపరసాన్ని ఏం చేస్తారంటే ప్రత్యక్ష గుడారం వస్తువులు, యాజకుణ్ణి, రాజుల్ని పరిశుద్ధపరచడానికి, వారిని అభిషేకించడానికి ఈ ఆయిల్ వాడతారు, గోపరసాన్ని. మీకు గుర్తుందా? ఈ గోపరసమే మీరు 150 సేర్లు మోసుకొని వచ్చాడే ఎవరండి? ప్రభు దేహానికి పూయడానికి. అచ్చు జటామాంసి, ఇదే గోపరసం. ఆయన పరిశుద్ధుడు అని తెలుసా? పరిశుద్ధమైన వాటికి ఈ గోపరసాన్ని వాడతారు. అంటే ఇప్పుడు నీవు నేను ఎలా ఉండాలని చెప్పండి. గోపరసం అంటే ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా ఉండాలని. దీనికి వినండి, దీన్ని ఏం చేస్తారంటే ఈ గోపరసంతో 6 నెలలు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ పెళ్లి కూతుర్లకి ఏం చేస్తారంటే ఆ గోపరసం పెట్టి ఆమెని కూర్చోబెట్టి 7 పనికత్తెలు ఉన్నారే, వాళ్ళ పని ఏంది? ఏమండి ఏం చేస్తారు? స్క్రబ్ చేయటం అంటే ఏంటి? గోపరసంతో రాసినప్పుడు ఏమవుతుంది తెలుసా? ట్యాన్ అంటారే, నల్లగా ఎందుకు అవుతాం? ఇదే మీరు అర్థం చేసుకోవాలి. నల్లగెందుకు అయ్యాం? ఎండలో బాగా తిరిగి ఆ సూర్యకిరణాలు పడి నల్లగా అయిపోయాం. ఆమంటదే నేను నల్లని దాన్ని, నన్ను చిన్నచూపు అని. ఇంకొక మాట అంది, నేను ఎండ తగిలింది, నల్లగయ్యాం అంటే నేను నలుపు అయిపోయాను. నలుపు పాపానికి గుర్తు. నల్లగా ఉంటే, నల్లగా ఉన్న వాళ్ళని ఆ రాజు ఇష్టపడ్డా కదా, ఆ రాజుకి ఎవరు కావాలి? తెల్లటోడు కావాలి. ఆ రాజుకి ఎవరు కావాలి? ఎర్రటోడు కావాలి. ఎందుకంటే ఆయన కూడా ఎర్రటోడు, తెల్లటోడు, రక్తవర్ణుడు. అందుకే ఆ ట్యాన్ పోవడానికి ఈ యొక్క గోపరసంతో ఏం చేస్తారంటే స్క్రబ్డ్. ఆమెను ఏం చేస్తారంటే ఒళ్ళంతా రాసేస్తారు, అగైన్ స్క్రబ్ చేస్తారు ఆమెని. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు? 6 నెలలు. అందుకే ఆమె ఏమవుతుంది తెలుసా? అప్పుడు ఆ పెళ్లి కూతురు ఎలా అవుతుందంటే క్లీన్ అండ్ స్మూత్, సాలిడ్ అండ్ గ్లో. ఈరోజు వాక్యం వింటున్నాం మనం, గోపరసం దేవుడు మనకిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఒక మానవ మాతృడైన అహష్వరోషు తను చేసుకోబోయే భార్య కోసం అంత సిద్ధపాటును అతడు ఏర్పాటు చేసుకున్నాడే, అంత వ్యవస్థను ఏర్పాటు చేశాడే. మరి అహష్వరోష్ కన్నా ఎంత గొప్పవాడు మన ప్రియుడనే యేసుక్రీస్తు ప్రభువారు. మరి మనంతా సౌందర్యంగా ఉండాలి. మనలో డాగు ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, కళంకం ఉండకూడదు, ఏ నల్లటిదనం ఉండకూడదు. ఆయన కోరుకున్నట్టుగా ఉండాలి. వింటున్నారా? ఆ తర్వాత 6 మాసాలు ఆమె సుగంధ వర్గాలు, స్త్రీల పరిమళ క్రియల కొరకు వేరువేరు పదార్థాలు ఇవ్వబడ్డాయి. ఇది ఎన్నోది వచ్చింది మీకు? 6 మాసాలు గోపరసం ఎన్నోదండి? నంబరింగ్ ఎంత? 7, 8. ఇప్పుడు సుగంధ వర్గాలు పరిమళ క్రియల కొరకు, సుగంధ వర్గములు ఎందుకంటే పరిమళ క్రియల కొరకు, అది కూడా రాయండి. సుగంధ వర్గములతోనూ పరిమళ క్రియల కొరకు. ఇది ఎన్ని నెలలు? 6 నెలలు. ఇది కూడా 6 నెలలు.
అంటే ఇది వాడటం ద్వారా, ఈ సుగంధ వర్గాలు వాడటం ద్వారా అందులోనే ఉంది. పరిమళ క్రియలు చెప్పండి, పెర్ఫ్యూమ్స్ అన్నమాట. అంటే ఏంటి? పెళ్లి కూతురు ఆమె నడుస్తున్నప్పుడు ఏ వాసనలు రావాలి చెప్పండి? సువాసన రావాలి. 6 నెలలు ఆమె మీద ఎంతగా వాడి ఉండాలి అంటే, ఆమె అలా అహష్వేరోషు దగ్గరికి వెళ్ళగానే సువాసనలు ఆయన దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ అయిపోవాలి. ఎవరు చెప్పండి? ఎవరండి? అయ్యాడా? అయిపోయాడు. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ సువాసన, క్రైస్తవ జీవితంలో సువాసన అంటే ఏంటో తెలుసా? భక్తి జీవితం, సాక్ష్య జీవితం, దేవునికి సమర్పించుకున్న జీవితం. సువాసన అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇచ్చే గొప్ప ప్రక్రియ. సువాసన అంటే ఏంటంటే, సంఘము కలిసి ఐక్యతగా ఉన్నప్పుడు సువాసన వెదజల్లబడుతుంది. నెంబర్ 1, మొట్టమొదట పరిమళ క్రియలు అంటే అర్థం ఏంటంటే, పౌలు గారు ఒక మాట అన్నాడే, చూద్దాం రండి. ఆ సువాసన 2 కొరింథీ పత్రికలో ఆ సువాసన అంటే మీకు అర్థమవుతుంది. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 'తీసారా? ఆ సువాసన ఏంటో పౌలు గారు చెప్పాడు. 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. కాబట్టి పౌలు గారు ఎవరు సువాసన? క్రీస్తు సువాసన. మనమండి క్రీస్తు సువాసన ఉన్నామా? ఉండాలి కదా. ఇప్పుడు మనం దేవుని సన్నిధి నుంచి వెళుతున్నాం కదా, మనం సువాసన రావాలంటే ఏమవ్వాలి? విన్న వాక్యం మనలో నుండి ప్రవహించాలి. మన నోట క్రీస్తు మాటలు ఉండాలి. అప్పుడు మనం సువాసన ఇచ్చేవారిగా ఉంటాం. పౌలు గారు వింటున్నారా? పౌలు గారు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము అన్నాడు. క్రీస్తు సువాసన. 2, అక్కడ సువాసన రావడానికి సాక్ష్య జీవితము రాయండి మీ నోట్స్లో. నేను సువాసననిచ్చడానికి సుగంధ వర్గములు, స్త్రీల పరిమళ క్రియలు, సాక్ష్య జీవితం. నువ్వెంత మంచి సాక్ష్యం కలిగి ఉంటావో నువ్వంత సువాసన ఇస్తావు. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, విశ్వాసురాలా, క్రీస్తు కొరకు మంచి సాక్ష్యం ముఖ్యం. నువ్వు సువాసన ఇచ్చే క్రైస్తవుడు ఉండాలి. సామెతల గ్రంథం 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి అన్నాడు. చూసారా? సాక్ష్య జీవితం. జీవితంలో సాక్ష్యం లేకపోతే మనం ఎలా సువాసనిస్తాం? వింటున్నారా? కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? జీవితం సరిగా ఉండాలి. లేకపోతే జీవితం సరిగ్గా ఉండకపోతే ఎలా అండి? కాబట్టి ఏం కలిగి ఉందాం? యోబు గురించే. ఎప్పుడు దాదాపు 3000 సంవత్సరాల క్రితం జీవించిన యోబు, ఇంకా ఆయన సువాసన వెదజల్లబడుతూ ఉంది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనని విసర్జించాడు. ఎంత సువాసన యోబు! ఎప్పుడు యోబు, ఇంకా యోబు యొక్క భక్తి సువాసన వెదజల్లబడుతూనే ఉంది. సాక్ష్యం చాలా ముఖ్యం. మీరు సువాసన ఇచ్చు క్రైస్తవులుగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఫిలిప్పీ సంఘస్థులు చేసినట్టు చేయాలి. ఫిలిప్పీలు ఏం చేశారు తెలుసా? పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు వారు చేయగలిగిన సహాయం అంతా సమకూర్చి, ఆ పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒక వ్యక్తిని నియమించి, ఎఫఫ్రా అనే వ్యక్తిని నియమించి పోయి, పౌలు గారు చెరసాల్లో ఉన్నారంట, మనకు వాక్యం చెప్పాడు, ఈ సంఘాన్ని స్థాపించాడు, ఈ సంఘం ఇంత వృద్ధిలోకి రావడానికి కారణం పౌలు గారే కదా, నువ్వు వెళ్ళి పౌలు గారిని పరామర్శించి మన సంఘము తరపున ఈ యొక్క బహుమానాన్ని, ఈ యొక్క కానుకనిచ్చిరాపో అని ఎఫఫ్రోదితును పంపారు. ఎవరి దగ్గరికి? పౌలు గారు అవి తీసుకొని అన్నాడు, ఇవి క్రీస్తుకు సువాసన. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. మనం సువాసన ఇచ్చే క్రైస్తవులు ఉండాలంటే ఏం చేయాలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఏముంది అక్కడ? సువాసన ఎక్కడుంది? అది చదవండి. 18 చదువుతున్నాను చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు
ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అండర్లైన్ చేయండి అది. ఇవి మనోహర సువాసనయు ప్రీతికరముగా ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మనోహరమైన అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మీరిచ్చే కానుకలు, దేవుని పేరట మీరిచ్చే కానుకలు ఎవరికైనా కావచ్చు. పేదవాళ్ళకి ఇస్తున్నారా, దేవుని సేవకులకి ఇస్తున్నారా, పరిచర్యకి ఇస్తున్నారా, ఇవన్నీ ఏంటి? దేవునికి ఏమవుతుంది? సువాసన. వింటున్నారా? ఆ తర్వాత ఇంకొకటి మనం తెలుసుకోవాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు. ఐక్యత ఇదండి పరిమళ వాసన రావటానికి. మనం అక్కడ ఒక మాట ఉంది 2:15 చూడండి. ఎస్తేరు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము తప్ప ఆమె మరేది కోరలేదు. ఆమె ఏం కోరుకుందండి చెప్పండి? హేగే నిర్ణయించిన అంటే ఆమె పూర్తిగా ఎవరికి అప్పగించుకుంది? హేగేకి. హేగే ఆమెకు ఏ అలంకారము నియమించాడో అదే కోరుకుందా, ఎక్కువ తీసుకుందా? చాలామంది ఏం చేశారు, అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కన్యలు తీసుకురాబడ్డారు కదా. తీసుకురాబడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హేగే చెప్పింది చేశారు, వాళ్ళు సొంతగా కూడా చేసుకున్నారు. కానీ ఎస్తేరు అలా చేయలేదు. ఎందుకని చేయలేదండి? మీరు ఎవరని చెప్పండి. ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళంతా యువరాణులు, రాజుగారి కుమార్తెలు, గొప్ప ఇంటి నుండి వచ్చిన వాళ్ళు వస్తా వాళ్ళ సొంత వస్తువులు తెచ్చుకున్నారా లేదా? ఇప్పుడు హేగే నిర్ణయించిన అలంకారము తప్ప ఎస్తేరు ఏది గోరలా, హేగేకి అప్పగించుకుంది. హేగే ఆమెను ఎలా అలంకరిస్తే అలాగే మిగతా వాళ్ళు హేగే అలంకారంతో పాటు వాళ్ళు అలంకారాన్ని చేసుకున్నారు. ఎస్తేరు ఎందుకు చేసుకోవాలా? అంటే ఎస్తేరు దగ్గర పేదం కాబట్టి పేరం లెవెల్ లేవంటారా? పేదం కదా, ఆమెం కొనుక్కో చెప్పండి. అది రాజు టేస్ట్ ఏంటి ఎవరికి తెలుసు? హేగేకి తెలుసు. అందుకే హేగేకి అప్పగించుకుంటే చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు టేస్ట్ ఏంటో పరిశుద్ధాత్ముడికి, అందుకే నువ్వు ఎలా ఉండాలో, వాక్యము ద్వారా నిన్ను ఎలా కడగాలో, ఎలా శుద్ధి చేయాలో, ఎలా అలంకరించాలో, ఖండించి గద్దించి బుద్ధి చెప్పి శిక్ష చేసి నీలో ఉన్న ట్యానింగ్ తీసేసి అందులో గోపరసంతో 6 నెలలు రుద్ది స్క్రబ్ చేసి పాలిష్ చేసి చెప్పండి ఇంకేం చేస్తాడు? నీ మీద స్ప్రే కొట్టి సుగంధ పరిమళాలు నువ్వు అలా నడుస్తుంటే అందరినీ కలిసి చూసేటట్టు చేసి, ఏంటి ఆ పరిమళాలు అర్థమైందా? సాక్ష్య జీవితం, భక్తి జీవితం, తర్వాత దేవునికి ఇవ్వడం, అవును ఐక్యత కలిగి ఉండడం, ఇవన్నీ ఇవి కలిగి ఉండాల్సిన విషయాలు. హేగే నిర్ణయించే అలంకారం తప్ప ఆమెది కోరలేదు. అర్థమైందా? ఎన్ని వచ్చినాయి అండి? ఎన్ని వచ్చినాయి? ఏంటి లెక్కలు కూడా తేడా చెప్తున్నారు. 8 వచ్చినాయా? 9. అసలైన విషయంలోకి వచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం అద్దం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? అద్దం. చెప్పండి ఎక్కడికి? మరి మనం బాగున్నావా లేదా చెప్పేది ఏంటి? అద్దం. అద్దం లేని ఇల్లు ఏదన్నా ఉందా? లేదు. ఉందా? లేదు. అద్దం లేకపోతే పరిస్థితి ఏంటి? పిచ్చెక్కిపోద్ది. అద్దం లేకపోతే ఎట్టా? మన ముఖం ఇలా ఉందని చెప్పేది ఏంటి? నువ్వు రెడీ అయ్యావు, ఇప్పుడుకి చర్చికి రావడానికి రెడీ అయ్యారు కదా, రెడీ అయ్యి మనం ఎలా ఉన్నామో వెళ్ళి ఎక్కడ నుంచున్నావు? నుంచోలేదా? నుంచోపోతే ఎట్లా? మనం ఎలా ఉన్నామో తెలియాలి కదా. ఎవరైనా నుంచోవాల్సిందే. ఎందుకో తెలుసా? అద్దం మీకు ఖచ్చితంగా మాట్లాడిద్ది మీతో. ఏమని చెప్పిద్ది తెలుసా? సరిచేసుకో, తలదూకో, పౌడర్ ఎక్కువైంది, మంచిడు తాగిళ్ళు, కొంచెం కళ్ళు బాలేవు కదా, ఏంది ముఖం వాడిపోయింది, జిడ్డు కారుతుంది, సబ్బేసి రుద్దు. మళ్ళీ మనం ఎక్కడికి వస్తాం? మళ్ళీ అద్దం ముందుకు వస్తాం. ఇప్పుడు బాగున్నానా అని అద్దం అంటది రెడీ, ఎస్ గో టు చర్చ్. అద్దం మీతో ఎప్పుడు అబద్ధం ఆడదు. వింటున్నారా? దేవుని వాక్యం అద్దం. మీ సౌందర్య పోషకంలో అద్దాన్ని విడిచిపెట్టకండి. అద్దం కావాలి.
అద్దం లేకపోతే ఎలా? క్రైస్తవ జీవితాల్లో నేటి దినాన అద్దాలు లేవు. అద్దం లేకుండా గడిపేస్తున్నాం ఆత్మీయ జీవితంలో. వింటున్నారా? చార్లీ చాప్లిన్ తెలుసు కదా, ఆయన ఒక విదూషకుడు. మాటలుండవు, అందరు నవ్విస్తాడు, కానీ అందరినీ నవ్వించి నేను ఏడుస్తానంటాడు. ఆయన బాధలు చాలా ఉన్నాయి. ఆయన బాధల గురించి ఆలోచిస్తే మనకే దుఃఖం అవుద్ది. ద మోస్ట్ అన్ఫార్చునేట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ అంటాడు ఆయన. నేను బహు దుఃఖితుణ్ణి అన్నీ ఉన్నాయి ఆయనకి. గొప్ప స్థితి, అప్పట్లో ఆయన స్టూడియో, సొంత సినిమాలు. 7 ఏళ్ళప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ మంచి డ్రామాలు చేసేది స్టేజ్ మీద చచ్చిపోయింది వాళ్ళ అమ్మ. స్టేజ్ చేస్తా చచ్చిపోయింది. కింద ఉన్నాడు నిద్ర మేలుకొని. వాళ్ళ అమ్మ ఎక్కడైతే పాట పాడుతా చచ్చిపోయిందో ఆ పాట ఎత్తుకున్నాడు స్టేజ్ మీద ఎక్కి. అన్ని దుఃఖాలు ఆయన జీవితంలో. ఆయన ఏమంటాడంటే, అద్దం, మిర్రర్ ఈజ్ మై ఫ్రెండ్. ఎందుకంటే అబద్ధం నాతో ఎప్పుడు చెప్పలేదు. నా అద్దం నేనున్న స్థితిని నాకు నేర్పించింది. వింటున్నారా? అందుకే మనం ఎక్కడ ఉండాలి తెలుసా? ఎ మ్యాన్, ఎ క్రిస్టియన్ ఇన్ గాడ్స్ మిర్రర్. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం. యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రిక ఏం చెప్తున్నాడు అక్కడ? దేవుని వాక్యం అని అర్థం రాసుకోవాలి మీరు. యాకోబు పత్రికకి వెళ్దాం రండి. సౌందర్య పోషకాలు, సౌందర్య సాధకాలు, సౌందర్య రహస్యాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉండును. కాబట్టి ఇది అద్దం ముందుకెళ్ళి సరి చేసుకుంటామా లేదా? మరి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం అనే అద్దం ముందుకు వెళ్ళినప్పుడు సరి చేసుకోవాలా లేదా? సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా వెళ్తే ఎలా చెప్పండి? వాక్యం అనేది ఏంటి? అద్దం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రోజుకు మీరు ఎన్నిసార్లు అద్దం ముందుకు వెళ్తారు? వెళ్ళటం ఎందుకని పక్కన తెచ్చి పెట్టుకున్నారా? చెప్పండి. మీరు వెళ్తారా, పక్కన ఉంటుందా? చెప్పండి. చాలామంది పక్కన పెట్టుకుని ఈ గోలంతా ఎందుకని హ్యాండ్ బ్యాగ్ గుట్టేశాడు అద్దాలు. అసలు చూడండి, హ్యాండ్ బ్యాగ్ దిగారే మీకేముంటుంది? అవసరమే. మరి ఎలా ఉన్నారో తెలియాలి కదా, అంత అవసరం అర్థం. మరి వాక్యం అవసరమే కదా. ఎన్ని వచ్చినాయండి సౌందర్యంలో? 8 వచ్చినాయి. 9, 10. ఇప్పుడు రక్షణ వస్త్రం ధరించుకోవాలి. ఏ వస్త్రం ధరించుకోవాల్సింది? ఇది రక్షణ వస్త్రం. ఇంకోటి కూడా రాసుకోండి, దీన మనస్సు అన్న వస్త్రం. ఈ 2 కావాలి మీకు. రక్షణ వస్త్రం. 2వది దీన మనస్సు అన్న వస్త్రం. మీకేమేమి వస్త్రాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి, కానీ ఇవి ముఖ్యం. ఏంటవి? ఆత్మీయ సౌందర్యానికి రక్షణ వస్త్రం, దీన మనస్సు అన్న వస్త్రం. యెషయా గ్రంథం 61:10, 1 పేతురు పత్రిక 5:5లో మీరు ఈ 2 వస్త్రాలు మీకు దొరుకుతాయి. అగైన్ మళ్ళీ యెషయా గ్రంథం 61:10లో శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా, అండర్లైన్, ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు. ఏ వస్త్రం? రక్షణ వస్త్రం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకున్నాడు అంటున్నాడు పేతురు భక్తుడు. ఇదండి మనం ధరించుకోవాల్సిన వస్త్రం, రక్షణ వస్త్రం. యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రం ఉందా? పోగొట్టుకుంటున్నారా? పోగొట్టుకోండి. ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నేను పాపిని, ప్రభువా నీ శిలువ రక్తంలో నన్ను కడుగన్నప్పుడు ఆయన రాజు ఇంటికి తీసుకొచ్చాడు. ఇది రాజు ఇల్లు, ఇది అంతఃపురం. మనల్ని సిద్ధం చేస్తున్నాడు. పెళ్లి వస్త్రం ఇచ్చాడు. ఎదుటివాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రం, ఇదే రక్షణ వస్త్రం. మరి పెళ్ళి అవ్వాలంటే ఖచ్చితంగా ఏ వస్త్రం అవసరం? పెళ్లి వస్త్రాలు. రోజు వేసుకునే బట్టలు వేసుకుంటామా? పెళ్ళికి ప్రత్యేకంగా కొనుక్కుంటామా? ఎందుకని? అవి పెళ్లి వస్త్రాలు.
పైగా పెళ్లి వస్త్రాలను ఎంత జాగ్రత్తగా పడతాం మనం, అవును కదా. కాబట్టి ఇక్కడ ఆ వస్త్రాన్ని పోగొట్టుకోవద్దు, ఎందుకంటే సాతానుడు కాసుకుని ఉన్నాడు వాడు బయట ఆ వస్త్రాన్ని దొంగలించడానికి. ఒకడు యెరూషలేము నుండి ఎరికోకు పడెను, అప్పుడు దొంగలు దోచుకొని ఏం లాక్కున్నారు వాడి దగ్గర? వస్త్రం. సాతానుడి వస్త్రం లాక్కుంటే నువ్వు ఇప్పటిదాకా చేసిన భక్తంతా ఏమవ్వాలి? రక్షణ జాగ్రత్త. పెళ్లి కుమారుడా, వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? రాకూడదు కదా, అందరికి వస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ దినాన వస్త్రం ధరించుకున్నారా? వినండి, ఎదుటివాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రం. కాబట్టి ఇక రక్షణ వస్త్రం, ఎదుటివాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రం. ఇప్పుడు మీరు రాసుకోవాల్సింది, మీ సౌందర్యాన్ని పాడు చేసేవి ఏమున్నాయి రాసుకోండి. నీవు విడిచిపెట్టవలసినవి. మనం ఏమేమి విడిచిపెట్టాలో ఉంది చూడండి అక్కడ. విడిచిపెట్టాలి, ధరించుకోవాలి. చెప్పండి, కొన్నిటిని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి, కొన్నిటిని ధరించుకోవాలి. ఏం విడిచిపెట్టాలో కొలసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అది మీరు కంటత పెట్టేయాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, అక్కడ మనం ఏమేమి విడిచిపెట్టాలి చూడండి. 3:8 తీసారా? 183 పేజ్, 183 అందులోనే ఉన్నాయి. విడిచిపెట్టాల్సినవి ఏంటి, ధరించుకోవాల్సినవి ఏంటి? 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు, వీటన్నిటినీ, అదండి కోపం. ఈ కోపం, ఆగ్రహం, తర్వాత దుష్టత్వం రాయండి, మీ నోట్స్లో రాయండి. ఇవి మీ అందాన్ని పాడు చేస్తాయి. కోపంగా ఉన్నవాడు అందంగా ఉంటాడా, నవ్వేవాడు అందంగా ఉంటాడా? చెప్పాలి. కోపంగా ఉన్నవాడు బాగుంటాడా? ఎవరన్నా చెప్తా, ఎవరన్నా నువ్వు కోపంగా ఉంటే భలే అందంగా ఉంటావు అనరో? చెప్పండి, ఏమంటారు? నువ్వు నవ్వితే అయ్యో చెప్పండి పర్లేదు. నువ్వు కోపంగా ఉంటే బాగుంటావు అని ఎవరన్నా అన్నారా మిమ్మల్ని? అంటే మిమ్మల్ని మోసం చేసినట్టే. ఏం చెప్పాలి మనతో? నువ్వు నవ్వితే అంటే అర్థం ఏంటి? కోపం వద్దు, ఆ తర్వాత ఆగ్రహం వద్దు. దుష్టుడికి కూడా వాడు అందంగా ఉండడు, బూతులు తిట్టేవాడు అందంగా ఉండడు, అబద్ధాలు ఆడేవాడు అందంగా ఉండడు. ఇది ప్రాచీన స్వభావం, వీటిని విడిచిపెట్టాలి. ఇందులో ఏదున్నా మీరు ట్యాన్ అయిపోతారు, నల్లగైపోతారు. మీరు అహశ్వరోసుకు నచ్చరు. కోపం వద్దు, వింటున్నారా? కోపము అనర్థాలకు దారితీస్తుంది. కోపం మానుము, ఆగ్రహము వీడుము, అది కీడుకే కానీ అనే మాట. ఇందులో ఏమైనా ఉన్నాయండి మీలో? చెక్ చేయండి ఒకసారి. కోపం ఉందా, ఆగ్రహం ఉందా, దుష్టత్వం ఉందా, దూషణ ఉందా, బూతులు ఉన్నాయా, తర్వాత అబద్ధాలు, ఏదున్నా ప్రమాదమే. ఇవి విడిచిపెట్టాలి. మరి ధరించుకోవాల్సింది ఏంటి? 12వ వచనం చూడండి. దానిలోనే 12వ వచనం ఏం ధరించుకోవాలో ఉంది. జాలిగల మనస్సు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘ మనస్సును, దీర్ఘశాంతమును ధరించుకోండి. జాలి మనసు ఉందా? లేకపోతే ధరించండి. దయాళత్వం ఉందా? ధరించండి. వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఎన్నొచ్చినాయి చూడండి. ఇవన్నీ మీరు సాధకం చేసుకోవాలి. ఇవన్నీ కలిగి ఉండాలి. ఎంత పెద్ద నోట్స్ ఉందో చూడండి. మనం ఎలా ప్రభు కోరిన సౌందర్యం, వెలుపటి అలంకారం అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అన్నమాట. నువ్వు ధరించుకోవాల్సిన జాలి మనసు, దయాళత్వం, జాలి మనసు. జాలి కలిగిన వారి దగ్గరికి వెళ్తారు. జాలి కలిగిన మనసు, దయాళత్వం, వినయం. ఎస్తేరులో ఇవన్నీ ఉన్నాయి. ఎంత వినయం ఎస్తేరు! ఎస్తేరులో ఆమె రాణైనా సాత్వికం, దీర్ఘశాంతం. కాబట్టి విడిచిపెట్టవలసినవి ఉన్నాయి, తర్వాత ధరించుకోవాల్సినవి ఉన్నాయి. ఆ తర్వాత సంతోషం అనే వస్త్రము, సత్యము అనే దట్టి రాసుకోండి మీ నోట్స్లో. ఎప్పుడు సంతోషంగా ఉండడం నేర్చుకోండి. తర్వాత నడుంకి ఏం కట్టుకోవాలి మనం? సత్యము అనే దట్టి, ఆయనే క్రీస్తు ప్రభువారు. త్వరగా అయిపోవచ్చింది, ముగింపుకు వచ్చేస్తున్నాం.
ఇక ఒక్కసారి తల నుంచి కిందకు వచ్చేద్దాం. ఎన్ని వచ్చినాయండి ఇప్పుడు మీకు? తలకేం రాస్తున్నారు మీరు? తైలం రాయాల్సిందే కదా, ఏం రాస్తున్నారు తలకి? మనకు తెలిసిన కొబ్బరి నూనె ఒకటే, పారాషూట్, ఇంకేమున్నాయి? తలకి మీరు రాసే నూనెల రకాలు కొంతమంది సొంతగా తయారు చేసుకుంటారు. ఇక్కడ తయారు చేసిన నూనె ఒకటి ఉంది, ఏంటో తెలుసా? అదే ఆనంద తైలం. ఇది ఎక్కడ దొరకదు, మీరు వెళ్ళి అడగండి. మీకు ఇక్కడ ఆనంద తైలం దొరికిద్దా అంటే దొరకదు. నవరత్నం దొరికిద్ది అంటాడు. మాకు నవరత్నం వద్దు, మనకేం కావాలి? పరిశుద్ధాత్ముడే ఇస్తాడు, దేవుడే ఇస్తాడు ఆనందం, ఆనంద ప్రవాహాలు. దేవుని సన్నిధికి వచ్చినాడు ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆనంద తైలంతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడో ముఖంలో ఆనందం, సంతోషంగా ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు, సంతోషంగా ఉన్నవాడు అందంగా ఉంటాడు, సంతోషంగా ఉన్నవాడు అనే దగ్గర ఆకర్షిస్తాడు. కాబట్టి తలకేమో రాసుకోవాలి? ఆనందం తైలము రాసుకోవాలి. యెషయా గ్రంథం 61:3లో. తల అయిపోయిందా? ఇక్కడేంటి? ఇక్కడ దీన్ని ఏమంటారు చెప్పండి, ఏమంటారు? చాలామంది హిందువులు పెళ్ళప్పుడు ఏం కడతారు? బాసికం. ఎందుకు కడతారు అక్కడ? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు బాసికం కడతారు? ద్వితీయోపదేశకాండం 6:8లో రండి, అక్కడికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 6:8 ఏం కట్టుకోమన్నాడు చెప్పండి అక్కడ? బాసికము నేడు నేను ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అని చెప్పి సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ. చెప్పండి, కన్నుల నడుమ. ఎందుకని ఇక్కడ ముద్ర వేశాడు దేవుడు ఆయనకి? ఎవరికి? కయ్యూనికి. ఎక్కడ? ఎందుకు? మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు మొట్టమొదటి కనిపించేది ఏంటి? ఫోర్ హెడ్, గుర్తు. అంటే వాక్యాన్ని ఇక్కడ కట్టుకోవడం ద్వారా మీ ఆలోచనలకి కావాలి వాక్యము ద్వారా వాక్యము మీకు మరింత గుర్తింపును, అందాన్ని తీసుకొస్తుంది. బాసికంగా కట్టుకోవాలి. చెప్పండి, ఏంటది? నీ కన్నుల నడుమ కదా. దావీదు అన్నాడు, నా కన్నులు ఇటు అటు చూడక తిన్నగా ముందుకే వాక్యం. కన్నుల నడుమ బాసికముగా కట్టుకొనవలెను. అయిపోయిందా? ఎడేం కట్టుకోవాలి? వాక్యం. నీ తలంపుల నిండా ఏముండాలి? వాక్యం. అది నీకు పరిశుద్ధతనిస్తుంది, వాక్యము నీకు వినయాన్ని నేర్పిస్తుంది, వాక్యము నీకు సాత్వికం నేర్పిస్తుంది, మించి నీకు అందాన్ని తీసుకొస్తుంది వాక్యం. అయిందా? ఆ తర్వాత ఫోర్ హెడ్ తర్వాత ఏమున్నాయి? కళ్ళ కాటుక. రండి, కళ్ళకు కాటుక పెట్టుకొనవలెను. ఏ రకమైన కాటుక? కాటుకుల్లో రకాలు చెప్పండి. ఏటెక్స్, ఐటెక్స్, ఇంకా ఐటెక్స్ కాటుక. ఇంకా ఇప్పుడు కాటుకులు ఐటెక్స్లు కాదు, పెన్సిల్స్ ఓన్లీ. అంతే. ఇప్పుడు ఐటెక్స్లు పోయినాయి, ఎంత టెక్నాలజీ వచ్చేసింది. కానీ మనం వాడాల్సిన కాటుక ఒకటి ఉంది. ప్రకటన గ్రంథం 3:18లో రాద్దాం చూడండి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడ నీకు దృష్టి కలుగునట్లు నీ కన్ను కాటుకును నా యొద్ద కొనుక్కొనమని ఆయన లవదీకీయ సంఘానికి చెప్తున్నాడు. తెలుసా కాటుక ఎందుకు? తెలుసా కాటుక ఎందుకంటే, ఇదివరకు కాటుక ఎందుకు పెట్టేవాళ్ళు అంటే కళ్ళు తేటగా ఉండడానికి. చాలామంది అప్పుడు దుమ్ములోకి ధూళిలోకి వెళ్ళినప్పుడు, ఆ దుమ్ముతో ధూళితో కళ్ళు నిండినప్పుడు కాటుక పెట్టినప్పుడు ఆ దుమ్ము ధూళి ఆ కాటుక బయటకు తీసుకొచ్చేసి కళ్ళు తేటగా ఉండేటట్టు చేస్తాయి. అది కాటుక. ఈ కాటుక ఏంటంటే ఇది బయట దొరికే కాటుక కాదు. ఈ కాటుక కన్నులకు వెలిగిస్తుంది. ఈ కాటుక అవును, వాక్యంలో చూద్దామా? 19వ అధ్యాయం 19వ కీర్తన ఒక మాట చదువుకుందాం మనం చాలు. 19వ కీర్తన 8వ వచనంలో ఏముంది చూడండి. అక్కడ కళ్ళకి పెట్టుకోవాల్సిన కాటుక దేవుని యొక్క వాక్యం మనకు వెలిగిస్తుంది. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. చూసారా, రక్షణ పొందినవాడు నడుచుకోవలసిన విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదండి కళ్ళ కాటుక అంటే అర్థం ఏంటంటే వాక్యము ద్వారా వెలిగించబడిన కన్నులు. దావీదు అన్నాడే, ప్రభువా నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్య కార్యాలు చూచున్నట్లుగా నా కన్నులు తెరు. కాటుక అంటే అది కాటుక అయిపోయింది. తర్వాత పెదాలకి రాయండి 20వ కీర్తన 20వ సామెతల గ్రంథం 15వ అధ్యాయం. అక్కడ మన పెదాలు దేంతో నిండాలో రాయబడ్డది. అక్కడ జ్ఞానముతో పెదవులు అలంకరించుకోవాలని ఉంది. చూడండి, అక్కడ
సామెతల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో, జ్ఞానముతో రాయండి మీ నోట్స్లో, పెదవులను అలంకరించుకున్నాం, బంగారమును విస్తారమైన ముత్యములు కలవు, తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అది అద్భుతం. చెప్పండి, తెలివిని ఉచ్చరించు పెదవులు. కాబట్టి మన పెదవుల మీద ఉండాల్సింది ఏంటి? తెలివి, జ్ఞానం, వివేచన, దేవుని యొక్క వాక్యం. వారి పెదవుల మీద ధర్మశాస్త్రం ఉన్నది అంటున్నాడు. అవును. ఇక ఇందాక చదువుకున్న వాక్యం, చేతులకు, ఇందాక చదువుకున్నాం కదా, చేతులకు ఏముండాలి? దేవుని యొక్క వాక్యాన్ని సూచికనగా కట్టుకోవాలి. అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం చేతుల్లో మనం అందంగా కనిపించాలంటే చెప్పండి, చేతుల్లో ఏముండాలి కదా? చెప్పండి, వాక్యం. ఇది సూచన. ఈ వాక్యం కనుల నడుమ బాస్కంగా కట్టుకోవాలని నేను చెప్పాను. ఇక్కడ మనం అందంగా కనిపించాలంటే ఏం చేయాలంటే వాక్యం. చేతికి కట్టుకోవాలంటే చేతిలో బైబిల్ ఉండాలి. దాని అర్థం ఏంటంటే చేతిలో బైబిల్, హెడ్లో బైబిల్, హార్ట్లో బైబిల్. 3 హెచ్లు. ఫస్ట్ హెచ్ హ్యాండ్, 2 హెచ్ హెడ్, 3 హెచ్ హార్ట్. ఇది సౌందర్య పోషణ. అగైన్ మళ్ళీ ఫస్ట్ హెచ్ ఏంటండి? హ్యాండ్, సూచనగా నీ చేతి కట్టుకోవాలి. 2 హెడ్, బాసికముగా నీ కనుల నడుమ దేవుని వాక్యం ఉండాలి. 3వది అంతరంగ సౌందర్యం, ఇన్ హార్ట్, దేవుని యొక్క వాక్యంలో మన హృదయంలో ఉండాలి. అర్థమైందా? ఇక చివరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కరుణా కటాక్షాలు దేవుడు మనకు అప్పుడు ఏం పెడతాడు? తల మీద. అద్భుతం కదా? కరుణా కటాక్షములను చెప్పండి, కిరీటముగా. చెప్పండి, కరుణా కటాక్షాలను ఏం చేస్తాడు? కిరీటముగా. 17వ వచనం, ఎస్తేరు గ్రంథం 2:17. ఆమె వంతు వచ్చింది, ఆమె వెళ్ళింది రాజు దగ్గరికి. 17వ అధ్యాయం. నగరులో అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. అందరికంటే అందంగా ఎవరు కనిపించారు? అవును, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి. ఏ కిరీటం అండి? రాజ్య కిరీటం. కరుణా కటాక్షాలు దేవుడు మనకు కూడా. 103వ కీర్తన 4వ వచనం, కరుణా కటాక్షాలు. చెప్పండి, ఏ కిరీటం? కరుణా కటాక్షాల నుంచి చివరిగా ఒకటి వదిలేసాం మనం. ఏంటది? చెప్పండి. పెళ్లి కూతురుకు మేనమాంగారు ఏం దొడుగుతాడు? మెట్లు, ఇంకా చెప్పులు. ఏమంటే అది పెద్ద తంతు. స్టేజీ మీద మైకులు అనౌన్స్మెంటు, మేనమామ రావాలి, చుట్లు. ఎందుకు అయ్యి మరి? చుట్లు దండి, చెప్పులు దండి. ఎందుకు తెస్తారు తెలుసా? అవి సాంప్రదాయాలు, మనకు లేవు. అంటే ఏంటి అర్థం? చెప్పులు ఇచ్చాడంటే అర్థం ఏంది? చెప్పండి. చెప్పులు, మీకు ఉన్న చెప్పులు ఏంటి? చెప్పండి. ఇప్పుడు రకరకాల చెప్పులు. ఇదివరకు 2 రకాలే ఉండేవి, బాటా లకానే. ఇప్పుడు ఏ కంపెనీయో మనకే తెలీదు. ఎందుకండి చెప్పులు? చెప్పండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడా? వచ్చినప్పుడు తండ్రి ఏమి ఇచ్చాడు అతనికి? ఎందుకు? ఇక నుంచి బయట నడిచినట్టు నడవద్దు, నా వెనక నడుచుకుంటాడా అంటే మన నడక, మన చెప్పులు మన నడకను చూపిస్తాయి. మనం వేసుకోవాల్సిన చెప్పులు ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 6:15. ఎఫెసీ పత్రిక 6:15లో పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు జోడి తొడుక్కో అని పెళ్లి కూతురు డ్రెస్ ఇది. సమాధానంగా నడవండి, సువార్త చెప్తూ నడవండి, దేవుని కొరకు సిద్ధంగా ఉండండి. ఇదండి జరిగిన సౌందర్య సాధకాలు, పోషకాలు, సౌందర్య రహస్యాలు. రాసుకున్నారా? అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? చూడండి, రాజ్య కిరీటము 17వ వచనం. రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు. అబ్బా చూడండి, ఆమె రాణి అయిపోయింది, విందు చేశారు. ఆ తర్వాత సంస్థానాల్లో సెలవు దినం వచ్చేసింది. తర్వాత రాజు స్థితికి తగినట్టుగా వారందరికీ ఏమొచ్చినాయి? బహుమానాలు. ఇప్పుడు ఎస్తేరు ఏమైందండి? ఇప్పుడు చెప్పండి, ఆమె సౌందర్యం వెనక ఇంత నడిచింది. దీనన్నిటిని బట్టి మీరు సౌందర్యంగా ఉన్నారా లేరా అనేది మీకే తెలియాలి. దీన్ని మీరు సాధకం చేయండి. అవును, ఎస్తేరు లాగా మనం ఉండాలి. ఎస్తేరు అందమైన రూపం, సుందర ముఖం. ఆ చిన్నది హేగే దృష్టికి ఇంపైంది. ఎస్తేరు చూచిన వారందరికీ ఆమె ఎడల దయ కలిగింది. స్త్రీలందరికంటే ఎస్తేరును రాజు ప్రేమించాడు. అవును, ఎస్తేరు ఆవరణలో నిలబడినప్పుడు రాజు ఆమె యందు ఆశాబద్ధుడుగా, దయగలిగిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి
ఇప్పుడు అర్థమైందా? ఎస్తేరు అందంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇంత ఒక సంవత్సర కాలంలో ఆమె మీద అంతా శ్రేష్టమైన ప్రయోగాలు జరిగాయి. అందుకే ఆమె రాజుకు ఇష్టురాలుగా, యోగ్యురాలుగా, అందరికంటే రాజు మనసును చూరగొన్న ఎస్తేరుగా ఉంది. ఆ ఎస్తేరే ఒక సంవత్సర సిద్ధపాటు మన ప్రియనాథుడు క్రీస్తు ప్రభు వరుడు యేసు క్రీస్తు ప్రభుని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మధ్య ఆకాశంలో ఆయన కలుసుకోవడానికి ఇవన్నీ దగ్గర పెట్టుకొని మనకి జీవితకాలం అంతా సిద్ధపాటు అవసరం. ఈ వాక్యాన్ని దగ్గర పెట్టుకొని మనం సిద్ధపడదాం. ఎత్తబడే సంఘంలో ఉన్నాం. వరుడైన క్రీస్తు ప్రభుని కలుసుకుందాం. పెళ్లి కుమార్తెగా సిద్ధపడదాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచిపడదామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎస్తేరు సౌందర్య సాధకాలు, పోషకాలు